ఆరోగ్యం అంటే ఒక మనిషి దృఢంగా ఆరోగ్యంగా బలంగా ఉండటం ఆరోగ్యం కాదు. ఆరోగ్యం అంటే ఒక మనిషి శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆరోగ్యం ఉన్నప్పుడే దాన్ని ఆరోగ్యం అంటారు. మై హెల్త్ మై రైట్స్ అంటే నా ఆరోగ్యం నా హక్కు. అంటే గవర్నమెంట్లు ఇప్పుడు రాజ్యాంగం ద్వారా చాలా హక్కులు కల్పిస్తున్నాయి. ఏంది స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఒక హక్కు, ఎవరి ఇష్టమైన మతాన్ని స్వీకరించడం ఒక హక్కు, ఎవరి ఇష్టమైన కులాలు ఉండడం వాళ్ళ ఇష్టం. అంటే వీటితో పాటుగానే రాజ్యాంగం ఆరోగ్యానికి కూడా ప్రతి వాళ్ళ ఆరోగ్యం మా హక్కు అనేటువంటి ఒక తీర్మానం చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ సమాజానికి ఒక రకమైనటువంటి ఔన్నత్యం చేకూరుతుంది. కానీ ఎక్కడైతే ఈ ఆరోగ్యం తక్కువగా ఉన్న జాతి ఎక్కువగా ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం ఎప్పుడు కూడా సుభిక్షమైన దేశంగా ఉండదు. ఇప్పుడు మన భారతదేశంలో తీసుకుంటూ ఉంటే ముందు ఆరోగ్యంలో మెయిన్ కాన్సెప్ట్స్ ఏమైంది అంటే ఆరోగ్యం అంటే మనిషికి చిన్నప్పటి నుంచే చక్కటి న్యూట్రిషనమైన ఆహారం అందాలి. ఇది దాదాపుగా మన భారతదేశంలో ఇంకా 35 మంది పిల్లలకు కానీ ఈ సుశిక్షితమైనటువంటి అంటే చక్కటి ఆరోగ్యం న్యూట్రిషన్ ఆరోగ్యం అందట్లేదు. అందువల్ల వీళ్ళందరూ కూడా బిలో యావరేజ్ మీదనే ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంగన్వాడీలోని పరిపుష్టం చేసి అంగన్వాడీల ద్వారా ఎవరైతే గర్భిణీలు ఉన్నారో ఈ గర్భిణీలకు అందరికీ కూడా బాల సంజీవని కొన్ని పౌష్టికాహారాన్ని కనుక అందిస్తే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు డెలివరీ అయ్యేటప్పటికల్లా మంచి బలమైన పిల్లలు తయారయ్యే అవకాశం ఉంటుంది. ఫిజికల్లీ ఆరోగ్య పిల్లలు తయారయ్యే అవకాశం ఉంటుందని అవి ప్రవేశపెట్టింది. కానీ ఈ అంగన్వాడీలు కూడా ఇంకా అన్ని చోట్ల పరిపుష్టం కాలే. చాలా చోట్ల స్టాఫ్ లేకనో చాలా చోట్ల కొన్ని అవినీతి కార్యక్రమాల వలన వీళ్ళకి సక్రమమైన పదార్థాలు అందకపోవడం వల్ల దీనిలో ఇది కాలే. అట్లానే ఎక్కడ చూసినా జనాభా సామర్థ్యం భారతదేశం ఇప్పుడు దాటిపోయేటప్పటికి ఏమవుతుందంటే మనిషికి ఉన్నటువంటి అంతరం ఎక్కువ అయ్యేటప్పటికి ఎక్కడ చూసినా కూడా ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది. అంటే ఒకటి పీల్చిన కానీ రెండో వాడికి మళ్ళీ పీల్చుకోవాల్సిన ఆవశ్యకత వచ్చేటప్పటికల్లా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా ఏం చదువుతున్నారంటే ప్రతి 1 సెకండ్ కూడా ఒక మనిషి చచ్చిపోతుంది. ప్రతి 5 సెకండ్లకు ఒక మనిషి చచ్చిపోతూ ఉన్నట్ట. ప్రతి 5 సెకండ్లకి ఎయిర్ పొల్యూషన్ వల్ల ఒక మనిషి చచ్చిపోతూ ఉన్నాడంటే ఇంకా మనం ఈ కాలుష్యాన్ని ఎట్లా నివారించాలి? అందువల్ల ఈ కాలుష్య నివారణకి ఏం చేయాలంటే ఎక్కడ చూసినా కూడా శబ్ద కాలుష్యం, వెహికల్స్ కాలుష్యం, ఏసీల కాలుష్యం, వాతావరణ కాలుష్యం, సెల్ ఫోన్ కాలుష్యం, ల్యాప్టాప్ల కాలుష్యం, ఈ కాలుష్యాలన్నీ కనుక నివారించలేకపోతే మనం ఈ ఆరోగ్య దిశగా పరిగణించే అవకాశాలు లేవు. అందువల్ల మా జవహర్ హాస్పిటల్ ద్వారా మేము కోరేది ఏంటి అంటే ఎక్కువగా గవర్నమెంట్లు ఆరోగ్యం మా బాధ్యత అనేటువంటి ఒక చట్టాన్ని పాస్ చేసి దాని ద్వారా అందరికీ ఖచ్చితమైన ఆరోగ్యాన్ని అందించు, ఆరోగ్యము మాకు కావాలి అనే కాన్సెప్ట్ జనాలతో డెవలప్ చేయాలని కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ.